నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సాధారణంగా మనకి ఐ విజన్ కనబడకపోతే ఆహ్, స్పెక్ట్స్ పెట్టుకోవడం అనేది సర్వసాధారణం. 100లో 90% పీపుల్ అయితే ఈ మధ్యన చాలామంది వాడుతున్నట్టు నాకైతే అనిపించింది. సో, ఇంగా అలా అనుకుంటే దాన్ని పెద్దగా ఎక్కువ యాక్సెప్టెన్స్ ఎక్కువగా ఉంది ఈ సైట్ విషయంలో. కానీ హియర్ విషన్‌కొస్తే మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు హియర్ మిషన్స్ వాడట్లేదు అనే ప్రశ్నకి ఈరోజు సమాధానం చెప్తూ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆడియాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, ఎలాగో మనం ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, చిన్నప్పుడే గనక టెస్ట్ చేస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇస్తారు. కానీ వన్స్ ఇంగా ప్రాబ్లమ్ వచ్చేసింది, ఇంకేం చేయలేదు అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఓరల్‌గా గానీ లేదంటే ఆహ్, ఇ ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ డివైజెస్. డివైజెస్ ఎట్లా ఉన్నాయి? ఏమేమున్నాయి? జనరల్‌గా ఏంటి అనంటే హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది అనంటే, ఇది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఏ ఏజ్ అయినా సరే ఇయర్ అనేది మేజర్‌గా 3 పార్ట్స్‌గా ఉంటుంది. ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఇది మేజర్‌గా ఉండే పార్ట్స్. సో, దీని తర్వాత నర్వ్ ఉంటుంది. నర్వ్ నుండి బ్రెయిన్ కనెక్ట్ అవుతుంది. ఔటర్ ఇయర్, ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్, ఇన్నర్ ఇయర్ నుండి నర్వ్ ఫైబర్స్ నుండి బ్రెయిన్‌కి రీచ్ అవుతుందన్నమాట. ఇది పాత్వే. సో, ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ ఔటర్ ఇయర్‌లో గానియండి, మిడిల్ ఇయర్‌లో గాని ప్రాబ్లమ్ ఉందనుకోండి, దానికి మెడికల్‌గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఔటర్ ఇయర్ అయినా, మిడిల్ ఇయర్ అయినా ప్రాబ్లమ్ ఉంటే మెడిసిన్ గానివ్వండి, లేకపోతే నార్మల్ సర్జరీతో గానివ్వండి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటవి. ఒకవేళ గనక ప్రాబ్లమ్ గనక ఇన్నర్ ఇయర్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్లయితే, దాదాపుగా దానికి ట్రీట్మెంట్ ఆప్షన్, మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఉండదు. ఉండే ఆప్షన్ ఏంటి అంటే ఒకటే ఒకటి, ఎయిదర్ హియరింగ్ ఎయిడ్ వాడాలి, లేదు అనంటే కాక్లియర్ ఇంప్లాంట్ వాడాలి. ఈ ఓరల్ ట్రీట్మెంట్ ఏం పని ఏది చేయవంటారు? ఉండదు. స్టెరాయిడ్స్ అంటారు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ అంటారు. అవన్నీ గూడా ఏంటి అంటే సడన్ హియరింగ్ ప్రాబ్లమ్ వచ్చి విదిన్ 24 అవర్స్‌లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. బట్ అదర్‌వైజ్ ఒక్కసారి కాక్లియా అంటే ఇన్నర్ ఇయర్ ఎఫెక్ట్ అయింది అంటే దాదాపుగా అది నార్మల్‌గా రావడం అనేది ఇంపాసిబుల్. ఓహ్! ఒకసారి డ్యామేజ్ అయితే రాదు. కంప్లీట్ నార్మల్ కావడం ఇంపాసిబుల్. కొందరికి వినిపిస్తూ, కొందరికి అంటే ఒక 2, 3 డేస్ వినిపిస్తది. 2, 3 డేస్ వినిపించదు. మళ్ళీ అట్లా అట్లా ఉంటది అలా గదా! ఉండేదేంటి అనంటే ఎయిదర్ మిడిల్ ఇయర్‌లో ప్రాబ్లమ్ ఉంటది. లేకపోతే ఔటర్ ఇయర్‌లో ప్రాబ్లమ్ ఉంటది. అంతే, ఇన్నర్‌ది అంతే. గాదు. ఇన్నర్ ఇయర్‌లో ప్రాబ్లమ్ ఉంటే అలా కాదు. ఒకటది. సో, ఇప్పుడు ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్‌కి ట్రీట్మెంట్ ఆప్షన్ మెడికల్‌గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్ ఉంటుందో, ఒకవేళ గనక ప్రాబ్లమ్ గనక సే 60% ఆర్ 70% కంటే తక్కువ ఉన్నట్లయితే లాస్ అంటే నార్మల్ హియరింగ్ వచ్చేసి 15 డీబీ, 20 డీబీ అని ఉంటుంది. ఈ 20 నుండి 70 వరకు ప్రాబ్లమ్ ఉన్నట్లయితే వాళ్ళు నార్మల్ చెవి మిషన్ వాడుకోవచ్చు. అప్ టు 70 డీబీ లాస్ వరకు నార్మల్ హియరింగ్ ఎయిడ్ పనిచేస్తుంది. బానే ఉంటుంది. కంఫర్టబుల్‌గా ఉంటుంది. దాదాపుగా అప్ టు అందరికి 70. అప్ టు 70 డెసిబెల్స్. ఒకవేళ గనక ప్రాబ్లమ్ మోర్ దెన్ 80 డెసిబెల్స్ కంటే ఎక్కువుంటే, మోర్ దెన్ 80 డెసిబెల్స్ కంటే ఎక్కువుంటే హియరింగ్ ఎయిడ్‌తో కూడా చాలా లిమిటెడ్ బెనిఫిట్ ఉంటుంది. అంత క్లియర్‌గా ఉండదు. సో, అలాంటప్పుడు ఉండే ఆప్షన్ ఒకటే, ఒక ఆప్షన్ ఏముంటుంది అనంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ అవసరం ఉంటుంది. కాక్లియర్ ఇంప్లాంట్. కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ అవసరం ఉంటుంది. అదెప్పుడంటే మోర్ దెన్ 80% లాస్ ఉన్నప్పుడు. సో, ట్రీట్మెంట్ అనేది చాలా క్లియర్. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే. బిలో 70 డీబీ లాస్ ఉన్నట్లయితే నార్మల్ హియరింగ్ ఎయిడ్. అబోవ్ 80% లాస్ ఉన్నట్లయితే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకున్నట్లయితే వాళ్ళకి దాదాపుగా నార్మల్‌గా వినగలరు. అగైన్ కేస్ టు కేస్ బేస్. ఒకసారి పేషెంట్‌తోని కూర్చోవాలి, కంప్లీట్ హిస్టరీ చూడాలి. ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అనేది కంప్లీట్‌గా హిస్టరీ చూసిన తర్వాత ఏదైనా ఆడియాలజిస్ట్ కానివ్వండి, లేకపోతే ఈఎన్‌టీ సర్జన్ కానివ్వండి సజెస్ట్ చేస్తారు. అసలు ఏం చేయొచ్చు వాళ్ళతోని అని చెప్పేసి. సరే, ఇంప్లాంట్ అంటే ఏమైనా ఖచ్చితంగా డివైస్ ఇన్సర్ట్ చేయడమే కదా ఇందులో? యెస్. ఇందులో డివైస్ ఏంటి అంటే కాక్లియర్ ఇంప్లాంట్స్‌లో 2 పార్ట్స్ ఉంటాయి మేజర్‌గా. ఒక పార్ట్ ఏంటి అంటే ఇంటర్నల్‌గా ఇంప్లాంట్ అని అంటారు. ఆ ఇంప్లాంట్ ఏంటి అంటే సర్జరీ చేసి లోపల పెడతారు. బయటకు కనిపియదు. అది ఈఎన్‌టీ డాక్టర్ పెడతారు. వన్స్ అది పెట్టిన తర్వాత బయట ఒక డివైస్ ఉంటుంది. ఆ బయట డివైస్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ డివైస్‌ని ప్రాసెసర్ అంటారు. ఆ ప్రాసెసర్‌ని ఏంటంటే నేను పెడతాను. యాస్ ఎన్ ఆడియాలజిస్ట్ ఎక్స్టర్నల్‌గా బయట ఉండే డివైస్‌ని పెట్టి దాన్ని లోపలుండే ఏదైతే ఇంప్లాంట్ ఉంటుందో దీన్ని అటాచ్ చేసుకుంటూ లోపలకి వెళ్ళే కరెంట్ లెవెల్స్ మేమేంటి అనంటే బయట ఉండే మెషిన్ నుండి లోపలికి కరెంట్ ఇస్తూ ఉంటాం. సో, ఆ కరెంట్ ఎంత ఇవ్వాలి, ఎలా ఉంది, క్లారిటీ ఎలా ఉందనేది రెగ్యులర్‌గా మానిటర్ చేస్తూ ఉంటాం.
అండ్ అది ఒక్కసారితో అయిపోదు. ఒక్కసారి సర్జరీ అయిందంటే ఇది లైఫ్ టైంకి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు లోపల ఉన్నదానికి మీకు బయట ఉన్నదానికి ఎట్లా కనెక్షన్ చేస్తారు అనేది? లోపల ఉన్న ఒక డివైస్ ఉంటుంది, బయట ఒక డివైస్ ఉంటుంది, మధ్యలో నార్మల్గా స్కిన్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. సో లోపల ఉన్న డివైస్కి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ లోపల అలా ఉంటే ఇన్ఫెక్షన్ గానీ ఏం కాదా? ఏముండదు, ఏం కాదండి. అలా ఏం కనిపిస్తుంటదా కాదు, లోపల ఏం కనిపించదు. అసలు లోపల పెట్టింది వన్స్ సర్జరీ అయిందంటే ఇంకేం కనిపించదు. అది లోపల ఉంటుంది. అసలు నార్మల్గా చూస్తే మీకు సర్జరీ అయిందని కూడా తెలియదు. సో అంటే ఆ మెటీరియల్ ఏంటి అనేది లోపల అలా పెడితే టైటానియం బేస్తో ఉంటుందండి. సో అది లోపల పెట్టేసి ఉంటుందన్నమాట కంప్లీట్గా. బాడీ బాడీతో యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్. ఓకే. సో వన్స్ అది పెట్టేసిన తర్వాత బయట ఉండే సూచర్స్ కంప్లీట్గా గాయం మొత్తం మానిన తర్వాత అరౌండ్ 1 వీక్ తర్వాతనో 5 డేస్ తర్వాతనో బయట ఉండే మెషిన్ పెడతాం. సో బయట ఉండే మెషిన్ పెట్టినప్పుడు దే విల్ స్టార్ట్ హియరింగ్ ద సౌండ్స్. అప్పటి నుండి వాళ్ళు వినడం స్టార్ట్ చేస్తారు. ఇది అబౌవ్ 80% వినిపించిన వాళ్ళకి మాత్రమే. అబౌవ్ 80% ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఈవెన్ ట్రీట్మెంట్. 90% ఉన్న వాళ్ళకి కూడా 100% ప్రాబ్లం ఉన్నా కానీ ఇది పెట్టొచ్చు. ఇప్పుడు 90% ఉన్న వాళ్ళకి మిషన్ ఏ క్వశ్చన్ కూడా యూజ్ అవ్వదా? నార్మల్ మెషిన్ పనికిరాదు. 80% పైన దాటింది అని అంటే వాళ్ళకి సౌండ్ వినిపిస్తాయి కానీ స్పీచ్ క్లారిటీ ఉండదు. అన్ని శబ్దాలు వినిపిస్తాయి కానీ క్లారిటీగా ఉండదు. ఏదో మాట్లాడుతున్నారు, ఏదో సౌండ్లు వస్తున్నాయని ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు. అది ప్రాబ్లం. సో ఒక చెవి ప్రాబ్లం ఉంటే అట్లా, ఇన్ కేస్ 2 చెవులకి అదే ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వీళ్ళు సర్జరీకి వెళ్ళాల్సిందే. రికమెండెడ్. అవును, వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. అయితే ఈ మిషన్స్ మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి. పెట్టుకోవడం వల్ల చెవులు ఇంకా పూర్తిగా వినడం మానేస్తాయి. ఆటోమేటిక్ అంటే ఎప్పుడైతే స్పెట్స్‌కి అలవాటు అయిపోతే అది లేకుండా చదవలేరు. అట్లనో ఇది కూడా పెట్టుకుంటే ఇంకా పూర్తిగా అది అలవాటు పడిపోతే కష్టం అన్నట్టు కూడా అంటారు. ఏం చెప్తారు వీళ్ళు? బేసిక్గా అలా ఏమి ఉండదండి. ఇట్స్ ఆల్ సైకలాజికల్ ఫీలింగ్. ఇప్పుడు నేను అద్దాలు పెట్టుకుంటున్నాను అనుకోండి, ఇప్పుడు ఏంటి అని అంటే నేను ఫోన్ చూసేటప్పుడు అద్దాలు పెట్టుకున్నప్పుడు అద్దాలు లేవు అనుకోండి, నాకు అంత కంఫర్టబుల్గా ఏమీ ఉండదు. ఓకే. సో అద్దాలు నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి నేను అద్దాలు పెట్టుకుంటున్నాను. అద్దాలు పెట్టుకున్నప్పుడు నాకు కనిపిస్తుంది, చూస్తాను. సేమ్ వే హియరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడే మనం హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటాం. దానికి అలవాటు అయి ఉంటాం. అలవాటు అయినప్పుడు దాన్ని తీసినప్పుడు మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు హియరింగ్ ఎప్పుడైతే వచ్చిందో అంత ముందుకు అంటే మిషన్ పెట్టడానికి ముందు ఎలా ఉందో దానికి బ్యాక్ వెళ్ళిపోతాం. సో అప్పుడు ఏంటంటే మీరు చెప్పేది నాకు క్లారిటీగా వినిపించేది అప్పుడు. సో మిషన్ ఉన్నప్పుడు ఏంటంటే క్లారిటీగా ఉంటుంది, మిషన్ లేనప్పుడు క్లారిటీగా ఉండదు. కానీ చాలా మందికి ఏంటంటే అది పెట్టుకొని అలవాటు అయ్యి తీసేస్తారు, పూర్తిగా వినడం మానేసి అట్లా అనుకుంటున్నారు. అదంతా కూడా ఒక సైకలాజికల్ థింగ్ అండి, అంతకు మించి ఏమి ఉండదు. ఓకే. సో దీనివల్ల హియరింగ్ ఏదైనా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా పెట్టుకుంటుంటే? నార్మల్ హియరింగ్ వచ్చే ఛాన్స్ అనేది అంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదండి. వన్స్ ఒకసారి డ్యామేజ్ అయింది అని అంటే ఫర్దర్గా ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది ఉండదు. ఇన్నర్ ఇయర్ ఒకసారి డ్యామేజ్ అయిందంటే ఏజ్తో పాటు పెరుగుతూనే ఉండే ఛాన్స్ ఉంటుంది, లేదంటే అలా స్టేబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రాబ్లం బట్టి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సార్. ఈ మిషన్స్, ఈ డివైజెస్ గురించి కూడా చాలా మందికి తెలియదు. సో ఇంకేంటి ఎనీ డౌట్స్ ఏవైనా ఉన్నా దీనికి సంబంధించి కింద కమెంట్ చేయండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.